హలో ఫ్రెండ్స్, మా ఫామ్లో అయితే టర్కీ అండ్ సీమ కోళ్ళ ఎగ్స్ పెట్టాయండి. ఈరోజు అయితే వాటితో రెసిపీ చేయబోతున్నాను. ఫస్ట్ అయితే టర్కీ అండ్ సీమ కోళ్ళ ఎగ్స్ని అయితే బాయిల్ చేస్తున్నాను. డిఫరెన్స్ అయితే తెలుస్తుందండి చూడడానికి. మీకు స్పాట్స్ ఉంటాయండి ఎగ్స్కి. చూడండి వీడియోలో పీల్ చేస్తుంటే షెల్కి అయితే థిక్గా ఉంటుందండి. ఎగ్స్కి స్పాట్స్ కూడా కనిపిస్తున్నాయి కదండి. చూడండి, మొత్తానికైతే ఎగ్స్ బాయిల్ చేసిన వాటిని పీల్ చేసిన తర్వాత షెల్ని కర్రీ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను. నెక్స్ట్ అయితే ఒక కడాయిని పెట్టుకుంటున్నాను. ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసేసుకొని ఆనియన్స్, మిర్చి వేసేసుకొని అవి కొద్దిగా ఫ్రై అయ్యాక టమాటో కూడా వేసుకోవాలండి. టమాటో వేసుకొని అవి కూడా కొద్దిగా ఫ్రై అయ్యాక దగ్గరికి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఇంకా కొద్దిగా మగ్గించాలి. చాలా పెట్టేసి అలా కొద్దిసేపు ఉంచిన తర్వాత దగ్గరికి అవుతుందండి కూర. తర్వాతకి కొంచెం సాల్ట్ వేసేసి కొంచెం వాటర్ పోద్దాము. ఇంకా కొంచెం అవ్వాల్సి ఉంటుంది. టొమాటో కుక్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకొని గరిటెతో కలుపుకోవాలి. చిన్న బౌల్ వాటర్ కూడా యాడ్ చేసుకొని ప్లేట్ పెట్టేసుకోవాలి. కుక్ అయ్యాక మనం బాయిల్ చేసి పెట్టుకున్న టర్కీ అండ్ సీమకోళ్ళ గుడ్లను అయితే ఈ కర్రీలో వేసేసుకోవాలి. కర్రీ బాగా దగ్గరికి అయ్యాక ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. చూడండి ఎంత బాగుందో టేస్ట్ అయితే. నార్మల్ ఎగ్స్కు ఈ ఎగ్స్కి చాలా డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. టేస్ట్ అయితే నాకు చాలా నచ్చింది కర్రీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.